చెప్పు. నా పేరు శ్రీప్రియ. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది. అయితే ఇక్కడ నెల్లూరులోనే 2-3 హాస్పిటల్ చూపించాను. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ పీసీఓడి అని చెప్పారు, కానీ దాన్ని తగ్గుతుందా లేదా అని ఏమి చెప్పేవాళ్ళు కాదు. అప్పుడు ఇంకా 3 years అయిపోయింది. అప్పుడు నేను ఒంగోలులో చూపించాను. మళ్ళీ చూపిస్తే అక్కడ కన్సీవ్ అయ్యాను 2 monthsకి. కన్సీవ్ అయిన తర్వాత అక్కడ 3 monthsకి మళ్ళీ అబార్షన్ అయిపోయింది. సర్లే ఇంకెక్కడ చూపించాలి ఇంకేం అర్థం కాదు. కానీ మేడం మాకు తెలుసు ముందు నుంచే. మా అత్తయ్య ఒకసారి ఇక్కడ చూపించారు. 20 yearsకి మేడం దగ్గర పిల్లలు పుట్టారు. ఆమెకి చూపిద్దాం అనుకున్నాను, కానీ మేడం దగ్గరికి వచ్చి నాకు దూరం అయిపోతుందని సగం ఆలోచించాను. సరే ఇంకా మళ్ళీ 3 years అయిపోయింది, కన్సీవ్ అయ్యాను, కానీ పోయింది, ఏం చేయాలో అర్థం కాక ఇంకా మళ్ళీ మా అమ్మ చెప్పారు, లేదు ఇంకెక్కడా కాదు, ఇంక మేడం దగ్గరే చూపించుకోవాలి. ఇంకా మేడం దగ్గరికి వచ్చాను. 5 yearsకి వచ్చాను. 1 year బ్యాక్ వచ్చాను నేను ఇక్కడికి. వచ్చాక మేడం దగ్గర చూపిస్తే మేడం అంతా హిస్టరీ అంతా తీసుకున్నారు. ఇక్కడికి వచ్చాక తీసుకుని, నీకు 6 months పడుతుందమ్మా టైము, అప్పటిదాకా నీకు ఇంకా ప్రెగ్నెన్సీ రాకూడదు, అంటే ఆల్రెడీ అబార్షన్ అయింది కదా అని చెప్పారు మేడం. సరే మేడం, నాకు 1 year అయినా పర్వాలేదు అని చెప్పాను. సరే ఇంకా మేడం అని డైట్ అన్నీ చెప్పారనమాట. ఫస్ట్ నేను 2 months బాగా చేసినప్పుడు వెయిట్ కూడా బాగా తగ్గాను. తర్వాత నేను ఇంకా 1 year టైం ఉంది కదా, ఇంకా సర్లే కొద్ది రోజులు వెయిట్ చేద్దాము, నేను కూడా ఇంకా అన్ని తినడం అని స్టార్ట్ చేసేసాను అనమాట. 1 year టైం ఉంది, ఇంకా చెప్పారు చాలా టైం ఉంది. అప్పుడు సరే ఇంక మేడం దగ్గరికి వచ్చినప్పుడల్లా నేను ఇంకా వెయిట్ మళ్ళీ పుట్ ఆన్ అవుతాను స్టార్ట్ చేశాను. అప్పుడు మేడం చెప్పారు, ఇట్లా ఉంటే కాదమ్మా, ఇంకా నువ్వు తగ్గాలి, పీసీఓడి కూడా ఎక్కుతుంది, బాగా మళ్ళీ స్టార్ట్ అయింది అని చెప్పారు మేడం. అప్పుడు నాకు ఈటీ స్క్రాచ్ చేశారు. టెస్ట్లు అన్నీ బాగున్నాయి, కానీ ఈటీ స్క్రాచ్ ఒకటి చేశారు. ఇది చేస్తున్నాను, మీకు 2 monthsకి కన్సీవ్ అయితే అయినట్లు ల్యాబ్ చేస్తాను అని చెప్పారు మేడం. సరే అని చెప్పి, లేదు ల్యాబ్ నేను చేయించుకోకూడదు, నాకు ఈటీ స్క్రాచ్తో ప్రెగ్నెన్సీ వచ్చేసేయాలి అనుకున్నాను. సరే ఇంక అప్పుడు డైట్ బాగా ఆ 2 months నేను ఇంతవరకు స్టార్ట్ చేయండి, ఆ 2 months ఇంకా బాగా స్టార్ట్ చేశాను. డైట్ చేస్తే బాగా వాకింగ్ ఎక్కువ చేసేదాన్ని. ఈ మధ్యంతా చేయనంతా ఆ 2 months చేశాను. నెక్స్ట్ మంత్ నేను కన్సీవ్ అయ్యాను. ఒక 1 yearకి ఇంక 1 month అనగా నేను కన్సీవ్ అయ్యాను. చాలా థ్యాంక్స్.